సో మీరు చెప్పిందంతా కాయిన్కి ఒక సైడ్ లానే ఉంది. ఇంకొక సైడ్ ఏంటి అంటే నా ఫ్రెండ్ కొన్నాడు, మా రిలేటివ్స్ కొన్నారు, సొసైటీలో నాకు నేమ్ రావాలి, ఫేమ్ ఉండాలి అంటే ఈ మధ్యకాలంలో సొసైటీ కూడా అలానే ఆలోచించడం ఉంటుంది సార్. అంటే ఓ కోట్లు పెట్టి కొన్నాడు అంటే వీడు పర్వాలేదు సొసైటీలో అన్నట్లే ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి మనకు వచ్చిన దానికంటే మించి కూడా కొంతమంది లోన్కి వెళ్ళడం కానీ కొంచెం ఇంట్రెస్ట్కి తీసుకోవడం కానీ అలా చేస్తున్నారు సార్. డెఫినెట్గా దెబ్బ వాళ్ళకే పడుతుంది కదా, అవి ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? లేదు, వాళ్ళు అవన్నీ ఆలోచిస్తారు. ఎందుకంటే కార్పొరేట్ పోయి ఐరైజ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడే డెఫినెట్గా వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఉంటారు. దాని మీద అవేర్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకు, లేదని మనం అనుకోకూడదు. డెఫినెట్గా అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఉండగలుగుతారు, అది మెయింటైన్ చేయగలుగుతారు. అది లేకుండా కాకపోతుందండి ఇలా బ్యాంకింగ్ వచ్చేసిందంటే ఎక్కువ లోన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల కొద్దిగా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇనిషియల్గా అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు కూడా లోన్ ప్రొవైడ్ వల్ల ఏంటంటే ఆ ప్రాపర్టీని సొంతం చేసుకోగలుగుతున్నారు. సో తర్వాత ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ వైజ్లో మన ఈఎంఐ రూపకంగా మనం మంత్లీ పే చేస్తాం కాబట్టి అది ఇబ్బందిగా ఉండకపోవచ్చు వాళ్ళకు. ఇప్పుడు ఇనిషియల్గా ఏంటంటే వాళ్ళు ఈఎంఐ డౌన్ పేమెంట్ ఒక 30-40 lakhs 50 lakhs కట్టేసి వాళ్ళు ఫర్దర్గా లోన్ ప్రాసెస్ చేస్తున్నారు. సో బిజినెస్ చేసే వ్యక్తి కానీ ఎంప్లాయీ కానీ మినిమం 2-3 lakhs సాలరీ ఉన్న వారికి 1 lakh 1.5 lakhs ఈఎంఐ కట్టడానికి పెద్ద సమస్య ఏం కాదు. సో అలాంటి అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళే అటువైపు వెళ్తున్నారు, బిజినెస్ మ్యాన్లు వెళ్తున్నారు, వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు కాబట్టి. ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అందులో ఉన్న కానీ అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరైతే చిన్న శాలరీ 1,00,000 రూపాయలు శాలరీలు ఉన్నవాళ్ళు లేదా 50,000 శాలరీ ఉన్నవాళ్ళు ఐరైజ్ వైపు చూసే అవకాశం లేదు, వాళ్ళు కొనలేరు కూడా. ఎందుకంటే అమౌంట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, మన ఈఎంఐ కూడా కట్టలేము, అక్కడ మన ఎలిజిబిలిటీ కూడా ప్రాబ్లం అవుతుంది. సో సస్టైనబిలిటీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ చూసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది. అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు ఐరైజ్ తీసుకోవడం మంచిది అని సజెస్ట్ చేస్తాం మనం కూడా. ఎందుకంటే దానిలో ఉండేటువంటి బెనిఫిట్స్ దానికి ఉంటాయి, అడ్వాంటేజ్ దానికి ఉంటాయి. స్టాండర్డ్ లోన్లో ఉండే బెనిఫిట్స్ స్టాండర్డ్ లోన్కి ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి. సో డెఫినెట్గా దేని కేటగిరీ దానికి ఉన్నారు ప్రజలు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎవరి బడ్జెట్కు అనుకూలంగా వెళ్తేనే మంచిది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్న వాళ్ళందరూ అటు వెళ్ళొచ్చు, ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేని వాళ్ళందరూ ఇటువైపు వెళ్ళొచ్చు.